ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికంగల మహారాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రోజు విశ్రాంతి దినాన తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, నీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి ప్రభా మీ యొక్క సన్నిధిలో నడిపించారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సతివాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. ప్రభా, ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్య పరిచర్యలో మీరే మాకు తోడైండమని వేడుకుంటున్నాం తండ్రి. మీ జ్ఞానంతో మాతో మాట్లాడండి తండ్రి. బాబా, మీ యొక్క మాటలు మేము నేర్చుకుని మీ యందు భయభక్తులుగా జీవించడానికి మాకు కృప చూపమని కోరుకుంటూ నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. బాబా, ముందున్న సమయాన్ని బాబా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి. వేస్తున్నాము అడుగు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరే, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు మనం దేవుని గ్రంథంలో నుంచి ఈ రోజు దినం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. దేవుని యొక్క మాటలు మనం నేర్చుకోవడానికి, నేర్చుకున్న మాటలు జ్ఞాపకంగా ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా బలపడాలి ప్రియులారా. ఈ రోజు దినము దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఆయనకు ఘోరమైన ఒక వ్యాధి ఉంది ప్రియులారా. మరి ఆ వ్యాధి ఆయనకు ఎందుకు వచ్చింది? మరి ఆ వ్యాధి నుంచి ఆయన కోలుకున్నాడా? మనం ఈ పాఠంలో నేర్చుకుందాం. మరి ఈ పాఠం నుంచి మన జీవితాల్లో కూడా ఏవైనా ఆయనలో ఉన్న గుణాలు ఉన్నాయా పరీక్షించుకుందాం. అటువంటి గుణాలుంటే మనం తీసేసి ఆయన ఏ విధంగా వ్యాధి నుంచి శుద్ధుడయ్యాడో అదే విధంగా మనం కూడా శుద్ధుడు కావాలి. మాటల్ని మంచి గ్రహించాలి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, దూసరా రాజా 5వ అధ్యాయ 1వ వచనం. दूसरा राजा 5वां अध्याय 1ला वचन. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జేము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఇక వాక్యాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే నయమాను గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ నయమాను ఎవరు? సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే దేశానికి కూడా ఒక సైన్యాధిపతి ఉంటాడు. సైన్యానికి రాజు. అదేవిధంగా సిరియా రాజుకు, సిరియా దేశానికి ఉన్న సైన్యానికి కూడా ఒక అధిపతి ఉన్నాడు. ఆయన పేరేందట? నయమాను. అయితే ఆయన బాగా యుద్ధాలు చేసేవాడు, బాగా బలాఢ్యుడు, మంచి తెలివి గలవాడు, యుద్ధం చేసి రాజ్యాలను గెలిచేవాడు, పరాక్రమశాలి
ఇటువంటి గుణాలు ఆయనకు ఉన్నాయి కనుక ఆయన రాజు దృష్టిలో ఏమైందట, ఘనుడైనట, అంటే గొప్పవాడు అనిపించుకున్నాడు. ఏవైనా కార్యాలు ఏవైనా పనులు చేస్తే ముందటాల్లో దృష్టిలో మనము గొప్పవాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ నయమాను కూడా సిరియా రాజు తోటి గొప్పవాడని చెప్పేసి అనిపించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ మాట వస్తే 2 అక్షరాల పదము కానీ అనే వరకు ఏదో ఒక లోపం ఉంది అనిపిస్తుంది. ఫలానా పిల్లాడు చాలా మంచోడు, చాలా మంచి చదువుతాడు, చాలా బుద్ధిమంతుడు, మంచి పని చేస్తాడు, తల్లిదండ్రులను గౌరవిస్తాడు, కానీ అనే వరకు ఏమైపోతుంది, ఏదో ఒక లోపం ఉంది అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను కూడా ఏందట, మంచి పరాక్రమశాలి, ఆయన దేశాలను గెలిచేవాడు, కానీ ఆయనకు కుష్ఠరోగం ఉందట. సైన్యంతో పోరాడి రాజ్యాన్ని గెలిచి ఇంటికి వచ్చే వరకు ఆయన శరీరాన్ని చూసి కృంగిపోయేవాడు. రాజు నన్ను పరాక్రమశాలి అన్నాడు, ఆయన దృష్టిలో నేను గొప్పవాణ్ణి, రాజు దగ్గర ఉండి నేను రాజ్యాలు గెలిచి మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ నా పరిస్థితి ఇది అని ఆయన చాలా కృంగిపోయేవాడు. లోకంలో చాలా మంది ఉన్నారు. సపోజ్ ఒకరిని చూసుకుంటే మనకు ఆయన పేరు అందరికీ తెలుసు, అనిల్ అంబానీ, అందరికీ తెలుసు కదా. ఆయన దగ్గర ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా, 300 మంది. ఆయన ఉండే బిల్డింగు కోట్ల ఇల్లు, కానీ ఉండేది వాళ్ళ ఇంట్లో ఎంతమంది, 6 మంది. 6 మంది 300 మంది పనివాళ్ళు. హెలికాప్టర్ ఆయన బిల్డింగ్ పైన దిగుతుంది, బయటికి వెళ్ళి దర్వాజాలోకి వెళ్ళి బయటికి వెళ్ళి అవసరం లేదు వాళ్ళకు. కానీ ఒక లోపం ఏముంది తెలుసా, అలా కొడుకున్నాడు, ఆయన కొడుకు ఒక రోగం ఉంది, ఏసీలో ఉండలేడు, తీపి తినలేడు, అన్నం ఎక్కువ తినలేడు. దేశం మొత్తము, ప్రపంచం మొత్తము ఆయన చేతిలో ఉంది. దునియా మేరీ ముట్టిమే అన్నాడు ఆయన. కానీ ఇంటికి వచ్చే వరకు, కొడుకును చూసే వరకు ఆయనకి ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ నయమాను కూడా రాజ్యాలు గెలిచి వస్తున్నాడు, రాజుతో పరాక్రమవంతుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు, కానీ ఆయన ఇంటికి వచ్చే వరకు ఆయన మనస్తత్వంలో బాధ ఏంటిదంటే, నేను కుష్ఠరోగిని. అయితే ప్రపంచంలో ఘోరమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి. అవి వచ్చినాయంటే పోవు, లాస్ట్కి ఎటు పోతాయి, పోతూ పోతూ వచ్చిన వ్యక్తిని తీసుకొని వెళ్తాయి. అటువంటి ఘోరమైన వ్యాధులు ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధి ఘోరమైనది, మనిషి భయపడతాడు. ఎయిడ్స్ వ్యాధి ఘోరమైనది, కుష్టు వ్యాధి ఘోరమైనదే. ఇప్పుడు ఇంకొక 2 వ్యాధులు ఉన్నాయి. ఆ 2 వ్యాధులు మనిషి చనిపోయే వరకు ఎంబడే ఉంటాయి, కానీ తగ్గవు. ఏంటివి? ఒకటి బీపీ, ఒకటి షుగర్. ఈ వ్యాధులని కేర్లెస్ చేసుకుంటారు, కానీ ఇవి ఘోరమైన వ్యాధులే. మనిషికి బీపీ వచ్చింది అని అంటే
చనిపోయే వరకు ఆ బీపీ పోదు. టీబీ వచ్చింది అంటే చనిపోయే వరకు పోదు. షుగరు వచ్చింది అంటే చనిపోయే వరకు పోదు. ఒక వ్యక్తి ఉన్నాడు, మా దోస్తు. ఆయనకు బంగ్లా ఉంది, కారు ఉంది, మంచి ధనవంతుడు. కానీ ప్రతిరోజు ఉదయం ఆయన ఒకది ఇంజక్షన్ తీసుకోవాలి. ఇంజక్షన్ తీసుకొని అన్నం తింటాడు, లేకపోతే తిన్నాడు. కాళ్ళ గోర్లకెళ్ళి రక్తం, చేతుల గోర్లకెళ్ళి రక్తం. ఆయనకు 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది. ఆ కుట్ల నుంచి రక్తం వెళ్తుంటది. ఆయన పక్కన కూర్చోవాలనంటే కూడా ఇష్యూ అనిపిస్తుంది. ఆయన లక్షలు సంపాదిస్తాడు. ₹1, ₹2 లాభంతో దందా చేస్తాడు ఆయన, కానీ లక్షలు సంపాదిస్తాడు ఆయన. ధనం ఉంది, ఇల్లుంది, బండి ఉంది, అంతా మంచిగా ఉంది. కానీ ఆయనకేమున్నది? షుగర్ ఉంది. ఇంటికి వచ్చే వరకు బయట తిరుగుతాడు మంచినే, వ్యాపారం చేస్తాడు మంచినే, ఇంటికి వచ్చే వరకు కుంగిపోతాడు. ఆయన, నాకు ఈ రోగం ఉంది కదా. మనిషి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా ఏదో ఒక లోపం మనుషుల్లో దేవుడు ఉంచుతాడు. ఎందుకు అనంటే, మనం ముందు చదువుకుంటూ పోదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా 17 अध्याय 9 वचन. ఇర్మియా 17 अध्याय. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడును? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాం అదే మాట. హృదయము అన్నింటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడును? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియ ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయం ఎటువంటిదట? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. నయమానుకు వచ్చింది కుష్ఠరోగము. ఆయనకి ఎందుకు కుష్ఠరోగం వచ్చిందంటే, ఆయన హృదయములో ఏదో ఘోరమైన వ్యాధి ఉంది. ప్రియులారా, హృదయంలో వ్యాధి ఉంది, అది శరీరానికి వచ్చింది. హృదయము మోసకరమైనది, హృదయము మోసకరమైనది. ఏ మనిషి కూడా ఒకరి హృదయాన్ని పరీక్షించలేడు, కానీ దేవుడు మాత్రము వారి హృదయంలో ఏముందో గ్రహించగలుగుతాడు. దానిని బట్టి ప్రతిఫలం ఇస్తాడట దేవుడు. నీ హృదయం ఏ విధంగా ఉంది? మనం అనుకుంటాం ఈ నయమానుకు ఇంత మంచి పరాక్రమశాలి, మరి ఆయనకి కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి? ఇంత మంచి వ్యక్తి కదా అనుకుంటా. కానీ ఆయన హృదయము ఏ విధంగా ఉందో మనం గ్రహించలేం.
దేవుడు గ్రహించి ఆ హృదయాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడట. మరి ఈయన హృదయం ఏముందో మనం కొంచెం గ్రహిద్దాం ప్రియుల. 2వ రాజుల గ్రంథము, మళ్ళీ వెళ్దాం అక్కడ. 5వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. రెండవ రాజు, दूसरा राजा 5वां अध्याय 1ला वचन फिर से एक बार पढ़ें. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. ఇక్కడ ఒక మాటను మనం గ్రహించాలి ప్రియులారా, ఇక్కడ ఒక మాటను గ్రహించాలి. నేను చదువుతాను, ఆ మాటను మీరు గ్రహించినట్టయితే నయమానుకు రోగం ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. ఇక్కడ ఒక మాటను మనం గ్రహించాలి. అన్ని రాజ్యాలు గెలిచి వస్తున్నాడు ఆయన, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవాయే జయము కలగజేస్తున్నాడు. యెహోవాయే జయము కలగజేస్తున్నాడు. కానీ ఇక్కడ నయమాను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనే గెలిచాను. దేవునికి అక్కడ దేవుడు గెలిపించున్నాడు అని చెప్పేసి అనుకోవడం లేదు ప్రియులారా. రాజు దృష్టికి ఏమయ్యాడట? దయ పొందిన వాడయ్యాడట. కానీ అదే దేవుని దృష్టికి దయ పొందినాను అని అనుకుంటే, ఇక్కడనేమో దేవుడే ఏం చేశాడట? జయము కలుగజేశాడు. కానీ ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు ఆయన? రాజు దృష్టికి నేను గనుడనైనాను అంటున్నాడు. మరి దేవుని దృష్టికి నేను గనుడైనానంటే అది ఎట్లుంటుండే? ఆయన లోపల దేవుని యొక్క ప్రేమ లేదు ప్రియులారా. హృదయంలో దేవుని యొక్క ప్రేమ లేదు. ప్రతి ఒక్క రాజ్యాన్ని నేనే గెలుస్తున్నానని చెప్పేసి ఒక హృదయంలో ఉంచుకున్నాడు కనుక, ప్రజలకు చూపిస్తున్నాడు కనుక, సైన్యానికి చూపిస్తున్నాడు కనుక, రాజుకు చూపిస్తున్నాడు కనుక, తన్ను తాను గొప్ప చేసుకున్నాడు కనుక, ఆయన హృదయంలో ఏముంది దేవుడు గ్రహించాడు ప్రియులారా. అందుకోసము ఏం చేశాడు? ఆయన క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ప్రియులారా. ఆయన క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని దయతో నేను రాజ్యాలను గెలిచాను అని అనుకుంటే, దేవుణ్ణి ఘనపరిచినట్టయితే, దేవుణ్ణి స్తుతించినట్టయితే ఆయన మంచివాడు ఉండేవాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించలేదు, దేవుణ్ణి పై స్థానంలో ఉంచలేదు పిల్ల. అదే రాజుల గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. అయితే అంతకంటే ముందు ఒక మాట చెప్తాను నేను. ఈ సిరియా రాజు, ఈ నయమాను ఇజ్రాయెల్ రాజ్యాన్ని గెలిచి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరినీ చెరపట్టుకొని వచ్చిన తర్వాత, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక యవనస్తురాల్ని తీసుకొని వచ్చి ఈ సిరియా రాజు యొక్క ఇంట్లో రాణికి సేవ చేయడానికి ఉంచారు పిల్లలు. అయితే నయమాను యొక్క ఇంట్లో ఉంచారు. ఆమె నయమాను యొక్క భార్యకు సేవ చేసేది. మరి ఈ నయమానుకి ఈ రోగం ఉంది కదా అని చెప్పేసి ఏం చేసింది? ఆమె
తన భార్యకి చెప్పింది ఏమని, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు, మరి ఆ దాసుని దగ్గరికి యజమానుని తీసుకెళ్తే ఈ రోగము నయమవుతుంది అని చెప్పేసి ఆ చిన్నది నయమాను భార్యకి చెప్తే, ఈ నయమాను భార్య భర్తకు చెప్పింది. ఈ భర్త పోయి సిరియా రాజుకు చెప్పాడు. సిరియా రాజుకు చెప్పినప్పుడు, సరే నీవు వెళ్ళు, అక్కడ రాజుకు నేను ఒక లెటర్ రాసిస్తాను, కొన్ని బహుమతులు పంపిస్తాను అని చెప్పేసి ఆయనకు తోటి ఒక లెటర్ రాసి ఈ నయమానును పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ రాజు కోపం వస్తుంది. నేనేమైనా రోగాలను తగ్గించేవాడినా, నాకు లెటర్ రాసిచ్చిండు అని చెప్పేసి. ఈ విషయము ఏలియా దాసునికి తెలుస్తుంది. తెలిసినప్పుడు రాజుకు ఏలియా ఏమంటాడంటే, నా దగ్గరకు పంపియండి అని చెప్తే ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి ఏలియా దగ్గరికి పంపిస్తాడు. ఆ మాట చూద్దాం. 4వ వచనం నుంచి. నయమాను రాజునద్దకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలకు అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేల్ రాజులకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగంను నీకు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇజ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగంను మాన్పుమని నా యుద్ధకు అతడు పంపుట ఎలా, నాతో కలహంనకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడను. ఇక్కడ పత్రిక రాసి పంపించాడు ఇజ్రాయెల్ రాజుకి. అప్పుడు రాజు కోపం వచ్చి, నేనేమైనా డాక్టర్నా నా దగ్గరకు పంపించడానికి? అయితే ఈయన కొట్లాట కోసము, యుద్ధం కోసమే నాకు ఈ విధంగా చేశాడని చెప్పేసి అక్కడ రాజు అంటున్నాడు. ఇంకా కిందికి చదువుతాడు. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్తకుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్టు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేసెను. అప్పుడు నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుగవుడని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇక్కడ ఏం జరిగింది? రాజు కోపపడ్డాడు. ఎలీషా తెలుసుకొని నువ్వు ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు, కోపం ఎందుకు పడుతున్నావు, నా దగ్గరకు పంపి ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పేసి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి వర్తమానం పంపి ఈ నయమాను తన దగ్గరకు నడిపిస్తాడు. పోయినాడు. నడిపించినప్పుడు ఇక్కడ ఒక మాటను గ్రహించండి మీరు. ఆయనలో, నయమానులో ఎటువంటి గర్వం ఉంది. నయమాను దగ్గరికి వెళ్ళి ఇంటి ముందల రథాన్ని ఆపాడట.
ఇంటి ముందరికి వెళ్ళి రథాన్ని ఆపాడు. దిగి ఆయన దగ్గరికి రాలేకపోయినారు. ఒక ప్రవక్త దగ్గరికి నీ యొక్క రోగాన్ని తగ్గించుకోవాలి అని అంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. నయమాను ఒక సైన్యాధిపతి, ఎలీషా ఒక దాసుడు. మంత్రులందరూ కూడా బాబాల కాళ్ళ దగ్గరకు పోయి కూర్చుంటారు. బాబాలు బయటకు వచ్చి మిమ్మల్ని మంత్రులకు ఆశీర్వదించారు ఎప్పుడు కూడా. అంటే మంత్రుల కంటే బాబాలు పెద్దవాళ్ళు. అదేవిధంగా దాసుని కంటే ఎవరు కూడా పెద్దవాళ్ళు కాదు. ఈయన దగ్గర గర్వం ఏముందంటే ఆయన వచ్చి నాకు ప్రార్థన ఎందుకు చేయలే, ఆ మాట కింద ఉంటుంది చూడండి, చదవండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని ఇట్లేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. ఇక్కడ చాలా మంది దాసులు, పాస్టర్లు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. ఈ విషయం మనకు తెలిసిందే. అదే కోవకు చెందినవాడు నయమాను. మాట ద్వారా యేసుక్రీస్తు ఏం చేశాడు? మాట ద్వారా స్వస్థత కలుగజేశాడు. దేవుడు స్వస్థత చేయాలనంటే దాసుడు ఎక్కడున్నా సరే ఆయన ప్రార్థన చేస్తే ఇక్కడ నయమవుతుంది. కానీ నయమాను యొక్క ఆలోచన ఏంటిదంటే నేను రాజును గనక నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన నాకు రోగం ఉంది, కుష్ఠరోగము. ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ ఆయన చేతులు ఉంచి నన్ను ప్రార్థన చేయలేదు అని చెప్పేసి ఒక గర్వం ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఈ ఎలీషా గారు ఏమన్నారు? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగేసి నీ యొక్క రోగము శుద్ధ అవుతుంది అని అన్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? ఆయన నా దగ్గరకు వచ్చి నా పైన చేతులుంచి నాకు ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, కానీ ఆయన ప్రార్థన చేయలేదని చెప్పేసి ఏం చేశాడట? తిరిగి వెళ్ళిపోయాడట. అంటే ఇందుట్లో ఆయనలో ఉన్న ఒక గుణం ఏంటి తెలుసా? గర్వపు గుణం. ఈ గర్వపు గుణాన్ని దేవుడు చూశాడు. ఆయనలో ఉన్న గర్వపు గుణాన్ని దేవుడు చూశాడు. హృదయము మోసకరమైనది. ఇర్మియా గ్రంథంలో రాసిన మాట మళ్ళీ ఒకసారి చదవండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి ఆ క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను అంటున్నాడు దేవుడు. అంటే ఆయనలో ఎటువంటి గుణం ఉంది? గర్వపు గుణం ఉంది. కనుక ఆయన యొక్క హృదయాన్ని దేవుడు గ్రహించాడు. పోయిన బైబిల్లో అబిగాయేలుంది. దావీదు రాజు కనిపించదాడే గాడిద దిగి ఆయనకు ప్రణామం చేసింది. ఇంకొకరు ఉన్నారు, కాలేబు కూతురు ఆక్సా. ఆక్సా కూడా ఈ కాలేబు రాజ్యాన్ని గెలిచి వచ్చేటప్పుడు కూతురు చూసి ఏం చేసింది? తండ్రికి ప్రణామం చేసింది. ఇంకొకరు రిబ్కా.
ఈసాకు భార్య. ఈసాకు వెళ్తుంటే రెబ్కా ఏం చేస్తుందంటే, ఆ ఈసాకును పెళ్లి చేయడానికి అని చెప్పేసి అబ్రాము ఆయన సేవకును పంపించినప్పుడు రెబ్కాను తోలుకొని వస్తుంటాడు. ఈసాకు పొలంలో పనిచేస్తుంటాడు. ఆ ఈసాకును చూసి ఈ రెబ్కా ఏమంటదంటే, ఆ వ్యక్తి ఎవరు అని అంటే అబ్రాహాము కుమారుడు, నీ కాబోయే భర్తనే అన్నప్పుడు ఆమె గాడిద దిగి ప్రణామం చేస్తారు. అంటే ఇక్కడ గౌరవం చూడండి. పెద్దవాళ్ళు ఎవరైనా మనకంటే పెద్దగా ఉన్నారు అని అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వడము మన కర్తవ్యం. ఇంట్లో మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు. తండ్రి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కష్టపడి వచ్చాడు కదా, అలసట చేయడానికి కూర్చున్నాడు కదా అని చెప్పేసి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, అది పిల్లల గౌరవం. ప్రవర్తన మంచి ప్రవర్తన. పెద్దోళ్ళు పైన కూర్చున్నప్పుడు చిన్నవాళ్ళు కింద కూర్చోవడము అదొక మర్యాద. భర్తకు గౌరవం ఇవ్వడము భార్య యొక్క మర్యాద. ఈ మర్యాదలు, ఈ ప్రవర్తన, మన క్రియలు దేవుడు చూస్తాడు పిల్లలు. ఈ మాటలు చిన్న చిన్న మాటలే, ఈ మాటలు, ఈ క్రియలు చిన్న చిన్నవి, కానీ వీటిలో ప్రవర్తనతోటి ఆకర్షించబడతారు. తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చడం గౌరవం, పెద్దలకు చిన్నలు ఇచ్చే గౌరవం. ఇప్పుడు సమాజం పెద్ద వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆయనకు ఒక పెద్ద స్థానాన్ని ఇస్తారు, ఒక గౌరవం ఇస్తారు. అదేవిధంగా ఆ పెద్ద మనిషికి గౌరవం ఇవ్వలేరు అనుకోండి, వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడి రాజు, ఈ నయమాను సైన్యాధిపతి, రాజే నాకు మంచివాడని చెప్పేసి ఒక పేరు ఇచ్చాడు కనుక ఆయన ముందర నేనెందుకు దిగాలని రథం దిగలేదు ప్రియులారా. ఆయన అంటే ఆయన ఉన్న గర్వం చూడండి. ఆ గర్వాన్ని దేవుడు చూశాడు. చూసి ఆ గర్వానికి ప్రతిఫలం దేవుడు ఆయనకి ఇచ్చాడు ప్రియులారా. ఇంకో మాట చూస్తున్నాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తున్నాం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. ఇక్కడ ఏం జరిగింది, నయమాను తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకొచ్చి ఈయన నన్ను ముట్టి ప్రార్థన చేయలేడు అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క దాసుడు ఆయనకు ఒప్పించి మళ్ళీ తీసుకొని వస్తాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఈ 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం నుంచి. దమస్కు నదులైన అబానాయును పర్సారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన
ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్ముట మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. ఇక్కడ తిరిగిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న సేవకుడు దాసుడు చెప్పినట్లు చెయ్యి అని అన్నప్పుడు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునిగి మీదికి లేచినప్పుడు ఆయన శరీరము కుష్ఠరోగం నుంచి పూర్తిగా శుద్ధుడవుతాడు. పిల్లలు, ఇక్కడ అర్థం ఏంటిదంటే తెలుసా, ఆయన గర్వం ఆయనకు ప్రతిఫలం ఇచ్చింది. తర్వాత యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఆయన యొక్క రోగాన్ని శుద్ధి చేసుకున్నాడు. మనసు మార్చుకోవడం, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనసును ఎప్పుడైతే మార్చుకుంటామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. పిల్లలు, ఇక్కడ నయమాను మాట విన్నాడు, ఆయన రోగాన్ని శుద్ధి చేసుకున్నాడు. యోర్దాను నదికెళ్ళి 7 సార్లు మునిగి తన రోగాన్ని శుద్ధి చేసుకున్నాడు. అంతకంటే ముందు ఆయన గర్వం ఉండేది. శుద్ధుడైన తర్వాత వేరే ఏ దేవతలకు నేను బలి నర్పించను, నీ దేవుడే గొప్పవాడని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లలు, మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక కార్యము జరిగిన తర్వాత మనం గ్రహించి ఏ విధంగా మన జీవితంలో కార్యం జరిగింది అని ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. జీవితంలో ఆ కార్యాన్ని మర్చిపోకూడదు. పిల్లలు, దేవుని యందు స్థిరంగా ఉండాలి. గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఈ దేవుని తప్ప వేరే దేవుడు లేడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఆ మాట కింద చదవండి, 15వ వచనం. అప్పుడు అతడు తన పరిచారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందల విరిచి చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనుండని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొనని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఆయన కార్యం చేశాడు, దేవుడు కార్యం చేశాడు, నేను కాదన్నట్టు ఎలీషా ఇక్కడ ఆయన ఇచ్చిన బహుమానాలను కూడా తీసుకోలేడు. పిల్లలు, కొంతమంది ఇష్టం వచ్చిన సంఘాలకు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ మంచిగా అనిపిస్తే ఒక సండే ఒక దగ్గర, ఒక సండే ఒక దగ్గర, ఒక సండే ఒక దగ్గర, ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. పిల్లలు, హృదయంలో స్థిరత్వం అనేది ఉండదు. ఇక్కడ నయమానుకు హృదయంలో స్థిరత్వం వచ్చింది. ఎప్పుడు తన జీవితంలో కార్యము జరిగిన తర్వాత, నీ దేవుడే గొప్పవాడు, లోకంలో ఏ దేవుడు లేడు, ఇక నేను వేరే దేవతలకు బలి ఇచ్చేది మొత్తం మానేసి ఈ దేవుణ్ణి నేను నమ్ముకుంటానని అంటున్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఒకసారి మనం గ్రహించిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, దేవుడు మన జీవితాల్లో కార్యం చేసిన తర్వాత, దేవుడు అంటే ఎవరు అని చెప్పేసి మనం గ్రహించిన తర్వాత మళ్ళీ పక్కకు వెళ్ళకూడదు. పిల్లలు, స్థిరత్వం అనేది ఉండాలి. ఎక్కడైనా ఒక దగ్గర స్థిరత్వం అనేది ఉండాలి. 10 సంఘాలకు తిరగకుండా ఒకటే దగ్గర ఉన్నట్టయితే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. పిల్లలు, క్రైస్తవులు చాలా మంది ఇంట్లో టీవీ పెట్టుకుంటారు, దినం మొత్తం వాక్యం పెట్టుకుంటారు. ఒకరి వాక్యం వింటారు, ఇంకొకరి వాక్యం, ఇంకొకరి వాక్యం, ఇంకొకరి వాక్యం, ప్రతి ఒక్కరి వాక్యాన్ని వింటారు. కానీ సంఘానికి వెళ్ళే
చెప్పే పాస్టర్ వాక్యం మాత్రం వినరు. ఇంట్లో ఉన్న టీవీలో ఉన్న వాక్యాలు, ప్రతి ఒక్కరి వాక్యాలు మంచిగా అనిపిస్తాయి, కానీ ప్రతి సండే పోయే సంఘంలో చెప్పే దాసుని యొక్క వాక్యాలు మాత్రం నచ్చవు. అంటే మీ హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు పరీక్షిస్తాడు. మన హృదయాలను స్థిరంగా ఉంచుకోవాలి. ఇక్కడ నయమాన్ ఏం చేశాడు? ఒకసారి అర్థం చేసుకున్నాడు, దేవుడు నన్ను శుద్ధిపరిచాడు, ఇక నాకు లోకంలో ఇంత తిరిగిన కూడంగా నాకు ఎవరు కూడా స్వస్థత చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, ఇక నేను ఎక్కడ కూడా ఏ దేవతలు కూడా బనివ్వను, లోకంలో ఉన్న దేవతల కంటే మీ దేవుడే గొప్పవాడని అంటున్నాడు. క్రైస్తవ జీవితాల్లో కూడా రకరకాల దేవుళ్ళు ఉన్నారు పిల్లలు. క్రైస్తవుల్లో కూడా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కొంతమంది మరియమ్మని పూజిస్తారు, కొంతమంది యెహోవాని పూజిస్తారు, యెహోవా సాక్షులం అంటారు. మరి యెహోవా, మరియమ్మ, యేసుక్రీస్తు, క్రీస్తు గొప్పవాడా, మరియమ్మ గొప్పదా, లేకపోతే దేవుడు గొప్పవాడా? కన్ఫ్యూజ్ అయిపోతుంది. సత్యమును జీవమును మార్గమును నేనే, నా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే మనకు మార్గం ఎవరు? యేసుక్రీస్తే. మన కోసం రక్తాన్ని కార్చిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తే. దేవుడు తండ్రి, తండ్రి స్థానానికి తండ్రి ఉంది, కానీ తండ్రిని వేరే చేసి యెహోవా సాక్షులం అని చెప్పేసి ఒక గ్రూపు, మరియమ్మ తల్లి లేకపోతే యేసుక్రీస్తు ఎక్కడా అని చెప్పేసి మరియమ్మ సాక్షులు ఒకరు. అంటే క్రైస్తవుల హృదయాల్లో కూడా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు, సత్యమును జీవమును మార్గమును నేనే, నా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు కూడా రాలేరు అంటున్నాడు. నేను ఈరోజు ఇగో ఈ విధంగా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఈ విధంగానే వస్తాను మిమ్మల్ని తీసుకుపోవడానికి అని అంటున్నాను. మరియమ్మ వస్తుంది నేను వెళ్ళిపోయిన తర్వాత అని అనలే, నా తండ్రి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్పేసి అనలే, నా తండ్రి దగ్గరికి నేనే తీసుకెళ్తానంటున్నాడు. స్థిరత్వం అనేది ఉండాలి, గౌరవం అనేది ఉండాలి, గర్వం అనేది ఉండకూడదు. ఈ నయమానుల్లో ఈ గుణాలు ఉన్నాయి కనుక దేవుడు ఆయనను పరీక్షించాడు, ఆయన గుణానికి ప్రతిఫలం ఇచ్చాడు. కానీ యోర్దాను నదికి వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి తనకున్న గుణాలను అన్నిటినీ కూడా ఏం చేశాడు? యోర్దాను నదిలో ముంచేశాడు, శుద్ధుడయ్యాడు. మన జీవితాలు కూడా కొన్ని ముళ్ళు ఉంటాయి, సంఘానికి ఆ ముళ్ళని తీసుకొని వస్తాం మనం, కానీ హృదయాన్ని తీసుకొని రాను. గడియారంలో మిషన్ ఉంటుంది, మిషన్ చెడిపోతే ముళ్ళు పనిచేయవు, ముళ్ళు తిరగతలేవు అని చెప్పేసి ఆ ముళ్ళని తీసుకొని గడియారం దగ్గరికి వెళ్తామా? వాడేమంటాడు? మిషన్ తీసుకురా నాయన, మిషన్ చెడిపోయింది కనుక ఈ ముళ్ళు తిరుగుతలేవని అంటాడు. మిషన్ హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి ముళ్ళు తీసుకొని వస్తాం, కాలు నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పులు, అలసట, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం, కానీ హృదయాన్ని మాత్రం తీసుకురాం. హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినట్టయితే ఈ ముళ్ళు పనిచేస్తాయి.
నయమాను తన హృదయాన్ని తీసుకొని వచ్చాడు. ఆ హృదయాన్ని ఏం చేశాడు? నదిలో ముంచాడు, శుద్ధిగా అయ్యాడు. అదేవిధంగా ఈరోజు మనం హృదయాన్ని ఏం చేద్దాం? దేవుని యొక్క సన్నిధిలో మనం ముంచుతాం, ముళ్ళని తీసేద్దాం. చివరొక మాట చూసుకుందాం. 17వ వచనం నుంచి, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడినైన నాకు ఇప్పించగలదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరంను సాగిపోయాను. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఒప్పుకున్నాడు, హృదయాన్ని శుద్ధిపరచుకున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? సరే వెళ్ళిపో అని చెప్పేసి, నెమ్మదిగా వెళ్ళిపో అని చెప్పేసి ఆయనని పంపించాడు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది? గర్వం గల హృదయం ఉందా? ఎటువంటి హృదయం ఉంది? మనం పరీక్షించుకోవాలి. మనం ఎవరికి ఏ విధంగా మర్యాదిస్తున్నాం? పిల్లలు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి, భార్య భర్తకు మర్యాద ఇవ్వాలి, విశ్వాసులు దాసులకు మర్యాద ఇవ్వాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం మనం, కానీ మర్యాదలు ఏమి ఉండవు ప్రియులారా క్రైస్తవ లోపల. అందుకే మన పేర్లు ఖరాబ్ అవుతాయి. మన ప్రవర్తనను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈయనకు కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటిది? ఆయన హృదయాన్ని పరిశీలించాడు దేవుడు, దానికి ప్రతిఫలం ఇచ్చాడు. మరి మన హృదయం ఏ విధంగా ఉంది? ఒకసారి గ్రహించుకుందాం. మన జీవితాల్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు ఎందుకు మన జీవితాల్లో కార్యాలు చేయడం లేదు? ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయి? మనలో ఏ చిన్నవి తప్పులు ఉన్నాయి? అవి గ్రహించుకోవాలి పిల్లలు. మనం గ్రహించుకోం. క్రైస్తవులమా చెప్పుకోవడానికి ఉన్నాం, కానీ మన హృదయాలలో కచ్చరకుండి, కచ్చరకుండి. క్రైస్తవుల జీవితాల్లో కచ్చరకుండి హృదయాల్లో. చూడడానికి మాత్రము బయట చాలా గౌరవంగా కనిపిస్తాం, కానీ లోపల మాత్రము మనుషులు ఎవరు చూడరు కదా. అందుకోసము హృదయాల్లో కచ్చర నింపుకున్నాం ప్రియుల. అవి తీసి పడేద్దాం. యోర్దాను నదిలో ఈయన ఏ విధంగా మునిగాడో, 7 సార్లు ఏ విధంగా మునిగాడో, ఆ విధంగా మనం కూడా మన యొక్క హృదయంలో ఉన్న మొత్తం తీసేద్దాం ప్రియులారా. శుద్ధులు కావాలి, వాక్యాన్ని గ్రహించాలి. మన వాక్యాలను గ్రహించాం, చెప్పుకుంటూ పోయారు, మనం వినడానికి వచ్చాం గంతే, కానీ ధ్యానించాం ప్రియులారా. ప్రతి ఒక్క దాసుడు బైబిల్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరి జీవితాల్లో ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కరి నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి పిల్లలు. భయము భక్తి అనేది ఉండాలి. భయము భక్తి అనేది లేదు. ఈ నయమానులో కూడా లేదు, కానీ ఆయన అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడు చివరకు? ఏ దేవుణ్ణి కూడా నేను బలి ఇవ్వను, ఇప్పటి నుంచి ఈ దేవుణ్ణి నేను కొలుస్తాను అని చెప్పేసి అక్కడ ఎలీషా ముందర చెప్తున్నాడు పిల్లలు.
ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఎవరు ఎంత అవమానించినా కూడా దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి. ఎవరి హృదయం ఏ విధంగా ఉంది పరీక్షించేవాడు దేవుడు. మనం ఎవరి హృదయాలను పరీక్షించే అవసరం లేదు. మన గురించి ఎవరు అవమానపరిచినా, ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ప్రతి ఒక్క విషయం దేవుని సన్నిధిలో మనం ఉంచాలి. వాళ్ళ క్రియలకు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాటల ద్వారా మన జీవితాల్లో ఏమైనా నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజు దినం నయమాన విషయంలో మాకు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు. ఆయనలో ఉన్న గుణాలకు ప్రతిఫలం ఏమిచ్చారో తండ్రి ప్రభా మీరు మాకు తెలియజేశారు తండ్రి. మరి మా జీవితాల్లో నీ తప్ప ఎవరు కూడా మాకు ఉండకుండా నేను ప్రతి క్షణం ప్రభా నిన్ను స్తుతించడానికి మాకు సహకరించమని కోరుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.